దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. దేవుణ్ణి కనుగొంటే సమస్తమును కనుగొన్నట్టే. గత 2 వారాల్లో మనం చూసుకుంటే ప్రేమ గురించి మాట్లాడుకున్నాము. దేవుణ్ణి కనుగొంటే ఎంతో సమాధానం మనం పొందుకోగలుగుతాం. ఈ 2 విషయాలు మనము గత 2 వారాలు క్రితము మనము ధ్యానించుకున్నాము. మరి ఈరోజు పర్పస్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఉద్దేశము గురించి మాట్లాడుతున్నాను. దేవుని కనుగొంటే నీ జీవితంలో నీ ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నీ జీవితంలో ఏ ఉద్దేశము చెప్పున దేవుడు మనల్ని సృష్టించాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఆయన ఏమి చేయగోర్చున్నాడో అనే ఉద్దేశము మనం తెలుసుకోగలుగుతాం. చాలాసార్లు ఒక పర్పస్ లేని లైఫ్ మనం జీవిస్తూ ఉంటాం. ఏ ఉద్దేశము లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఇదే నా జీవితం, ఇది తప్ప నేను ఇంకా వేరేది ఏమీ చేయలేను అనే ఉద్దేశంతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. చాలామంది ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ నీ ఉద్దేశం ఏమిటో, ఫైండింగ్ యువర్ పర్పస్, నీ ఉద్దేశము నువ్వు కనుగొనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. టు నో వై యు ఆర్ హియర్, వాట్ ఈస్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ, అది తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. టు నో అండ్ ట్రూలీ అండర్స్టాండ్ వన్స్ పర్పస్ ఇన్ లైఫ్ వీ షుడ్ పాజ్. నిజంగా మన ఉద్దేశం ఏమిటో, మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోవాలంటే మనం వెళుతున్న స్పీడ్ని కొంచెం తగ్గించుకోవాలి. మనం ఆగాలి, ఆలోచించాలి. టేకింగ్ సాలిటరీ టైమ్ అండ్ ఎంప్టీ అవర్ మైండ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్స్ టేకెన్ ఇట్ క్యాప్టివ్. మన మనసు అంతా దేనితో అయితే నిండిపోయిందో, అది భయము, భీతి, కలవరి కావచ్చు, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచనలు కావచ్చు, వాటన్నిటినీ నువ్వు తీసివేయగలిగితే అప్పుడే నీ యొక్క ఉద్దేశము గురించి నువ్వు ఆలోచించే అవకాశము నీకు దొరుకుతుంది. Unless you truly empty yourself of all the unnecessary baggage, you cannot truly come to know and understand what your purpose is for your life. మనలో ఉన్న అంటే మన జీవితము ఎలా అయిపోయిందంటే 90% దాదాపు పనికిరాని వాటితోనే మన జీవితాల్ని మనం నింపేసుకున్నాం. వ్యర్థమైన ఆలోచనలతోనే మన జీవితాలను మనం నడిపిస్తున్నాం. మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మనం చేస్తున్న పని కూడా అది ఏ ఉద్దేశంతో చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. సో అవన్నీ మనము తీసివేయకపోతే దేవుని ఉద్దేశం ఏమిటో మన జీవితంలో మనం తెలుసుకోలేము. Many a times we are so preoccupied with things of this world and work which we truly are not content or satisfied about. మనం పని చేస్తున్నాము కానీ తృప్తి లేదు పనిలో. ఏదో చెయ్యాలని చేస్తున్నాము, మన జీవితము ముందుకు వెళ్ళాలని ఏదో ఒక పని దొరికితే బాగుంటుంది, ఏదో ఒక పని దొరికితే ఏదో ఒకటి చేస్తే, కానీ తృప్తిగా పని చేస్తూ సంతోషముగా ఆ పనిని ఆనందముతో ఆ పనిలో కొనసాగబడుతున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. పని దొరుకుతుంది, దొరకట్లేదనే కాదు, కానీ దొరుకుతున్న పనిని బట్టి వారు ఎంత సంతోషంగా ఉన్నారు. అసలు ఆ పని కోసమైనా వారు పుట్టినది, వారి ఉద్దేశం అదేనా? ఆ పని చేయటానికైనా వారి ఉద్దేశము? దేవుడు ఆలోచనలు మన ఆలోచనలకు భూమి ఆకాశం అంతా గొప్ప తేడా ఉన్నదండి. But tend to continue in it because we made ourselves believe that this is what we have been made for or called to do in this life. మనము ఒక చోటుకు వచ్చేసాం. ఎలాంటి చోటు కంటే, ఇదే నేను చేయవలసినది, ఇది తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని నమ్మేలాగా మన మనసుని మనం మార్చేసుకున్నాం. We have trained our mind in such a way that we are making ourselves believe that this is the only purpose that నేను ఎందుకు పుట్టాను? చదువుకోవటానికి, ఉద్యోగం సంపాదించుకొని, పెళ్లి చేసుకొని, పిల్లలు కనటానికి, ఇందుకోసమే నేను పుట్టాను. We have
trained our mind in such a way that we started believing the lie in our lives. అసత్యాన్ని మనం సత్యంగా నమ్ముతూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం మన జీవితంలో. మన ఉద్దేశము నిజంగా ఎంత గొప్పదో దేవుని దృష్టిలో. మనం ఈరోజు జన్మించామంటే, ఈరోజు ఈ విధంగా బ్రతుకుతున్నామంటే ఒక ఉద్దేశము లేకుండా దేవుడు మనల్ని సృష్టించలేదండి. God has a great purpose for you and for me. లేకపోతే దేవునికి ఏం పని అండి? వాక్యములో దేవుడు సెలవిస్తాడు, ఎంత చక్కగా దేవుడు నీ అవయవాలని అల్లాడు అంటున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హీ ఫార్మ్డ్ యూ. తల్లి గర్భములో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేనికోసం ఏర్పరచుకున్నాడు? ఒక ఉద్దేశముతో. నువ్వు ఒక ప్రయోజకుడిగా ఉంటావని, ప్రయోజకురాలుగా ఉంటావని దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో దేవుడు సృష్టించుకున్నాడు. We live lives aimlessly, not knowing where our lives are heading. This can be a very troublesome situation if we neglect to stop, ponder and rectify our purpose for life. ఒకవేళ ఇదే విధముగా మన ఉద్దేశం ఏమిటో మన జీవితంలో మనం తెలుసుకోకుండా ఇదే విధముగా మనం కొనసాగితే అది చాలా ప్రమాదకరముగా మన జీవితంలో మారిపోతుంది. ఎందుకంటే ఒక స్టేజ్ రీచ్ అయిపోతాము, అసలు దెర్ ఇస్ నో మీనింగ్, నా లైఫ్కి అసలు అర్థమే లేదు, ఒక పర్పసే లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకే తెలియదు అని ఒక ఫ్రస్ట్రేషన్లోకి మనం వెళ్ళిపోతాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇఫ్ యూ డు నాట్ స్టాప్, ఇఫ్ యూ డు నాట్ పాజ్, ఇఫ్ యూ డు నాట్ పాండర్ అండ్ ఇఫ్ యూ డు నాట్ రెక్టిఫై దోస్ థింగ్స్, అది మార్చుకోవటానికి నువ్వు సమయము తీసుకోకపోతే ఒకరోజు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. చిచ్చి ఏమిటి ఈ బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నాను, అవసరమా ఈ బ్రతుకు అనే పరిస్థితిలోకి, ఉద్దేశము తెలియకుండా నువ్వు ఎందుకు బ్రతకాలో, ఏ ఉద్దేశము కొరకు నువ్వు బ్రతకాలో తెలియని పరిస్థితిలో నువ్వు వెళ్ళిపోతావు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. Let's truly understand why we have been created and for what purpose did God intend for us to come into this world. ఈరోజు అర్థం చేసుకుందాం, అసలు మనం ఈ లోకానికి రావటానికి ఉద్దేశం ఏమిటి, దేవుడు మనల్ని సృష్టించుకోవటానికి తన ఉద్దేశం ఏమిటి. Let's dig deeper into the scripture to truly understand our purpose from God's point of view. దేవుని వాక్యముతో మన ఉద్దేశం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాము. వాక్యాన్ని పరిశీలిద్దాము. మనం ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉన్నదండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. పర్పస్ లేనివాడు అంటే ఎవడు లేడండి. ఎవ్రీబడి హ్యాజ్ అ పర్పస్. చాలా గొప్ప పర్పస్ కోసం, ఒక గొప్ప ఉద్దేశము కోసమే మనం అందరము సృష్టింపబడ్డాము. పర్పస్ లేకుండా దేవుడు ఎవరిని ఈ లోకములోకి రానియడు.